రోజు ఎంత అసహ్యంగా రాసి పంపావో ఈ రోజు అదే చేసావు. ఇంకేం మారేవు నువ్వు? లేదు, ఇది నేను రాయలేదు. గెట్ అవుట్. సార్, వీడిని పంపించేయండి. ప్లీజ్ ఇందు, ప్రామిస్ గా చెప్తున్నాను. ఆ రోజు ఏం జరిగిందో ఈ రోజు అదే. ఆ రోజు వాడు, ఈ రోజు నేను కాదు. వాడిని వెళ్ళగొట్టేయండి సార్. మిస్టర్, బయటికి పద. నువ్వు కూడానా? నాకేం తెలీదని నీకు తెలీదా? వాడు మాటలతో వినడు సార్. మేడం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయమంటున్నారు. అవసరమా? నీకు కూడా నాపై నమ్మకం లేదా? ఇందు, నువ్వు నా వైపు సీరియస్ గా చూడటం కాదు, దీనికి కారణం ఇవ్వడం వాడిని చూడు. చుట్టాను కదా అని ఓపికగా అడుగుతుంటే నా సహనాన్ని పరీక్షిస్తున్నావా? మర్యాదగా వాడెవడో చెప్పవే. నువ్వు పంతానికి పోతే పరువు పోతుంది. నా ప్రాణం పోయినా చెప్పను. అయినా అంత నిర్లక్ష్యం ఏంటే? ఛే, పెద్దవాళ్ళు లెక్క చేయకపోవడం అంత మంచిది కాదు. ఒసే మమ్మీ, ఆంటీ, మమ్మీ, మావయ్య, మమ్మీ. ఎందుకొచ్చారు? అదేంటి మమ్మీ, ఇన్ని రోజుల తర్వాత వస్తే? మా పరువు తీసి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చామా? మీ పరువు తక్కువ పని మేమేం చేసాం ఆంటీ? అపార్ట్మెంట్ అంతా చిట్టమ్మ బందికానా నుంచి బంధ విముక్తులైన ప్రేమ జంట అని ఆడిపోసుకుంటుంటే తల కొట్టేసినంత పని అయింది. డాక్టర్ గారు, మార్నింగ్ మోషన్ రావట్లేదండి. ఈ టాబ్లెట్ ఒకటి వేసుకోండి. 2 వేసుకుంటే జస్ట్ మీ ఫోటోకి దండేసుకోవచ్చు. అబ్బు, ఏంటి సార్, తలనొప్పిగా ఉందా? కాదు, దొరద. కడుపులో తేడాగా ఉందా? ఏం లేదే, నీకేమైనా ఉందా? నాకు లేదు. ఇప్పుడు వస్తాను. ఏమిటి, ఎక్కడికి? తనకు వచ్చేస్తుంది. ఏమిటి, దొరద? కాదు, వరద. వరద ఎక్కడో నెల్లూరు ప్రాంతంలో అయితే నీకేమిటో. వరద వేరు, ఈ వరద వేరు. నీ బర్త్డే కోసం బొకే దమ్మని వీడికి చెప్పాను. వీడేమో వీడి షాప్లో కొన్నాడు. వీడేమో బొకే మార్చేశాడు. నేను ఆర్డర్ చేసిన బొకేనే వేరు, అదేమో ఇంకొకటికి ఇచ్చేశాడు. చెప్పరా? అవును మేడం, బొకే మార్చిచ్చాను. సారీ మేడం. విన్నావా ఇందు? వీడే తప్పు చేశాడు. అవును బాబీ, ఇందులో భయ్య తప్పేం లేదు. నీకు 2 నాలుకలున్నాయని తెలుసు, 2 జన్మలు కూడా ఉన్నాయా? అయ్యో ఇందు, నీకెలా చెప్పాలి? ఆ పాత పాడుతోని మర్చిపో. వాడు చచ్చిపోయాడు. నేను కృష్ణమూర్తి లాంటి వాడిని. నువ్వు కృష్ణమూర్తి అవ్వడానికి 1000 జన్మలెత్తాలి. ఇంకొన్నాళ్ళాగితే నువ్వే కృష్ణమూర్తి అని చెప్పేలా ఉన్నావే. కోటి అబద్ధాలు చెప్పినా నువ్వు నన్ను నమ్మించలేవు. మార్పు అనేది వేషము భాష మారిస్తే రాదు, మనసులో నుంచి వస్తుంది. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇందు కాళ్ళపై ఎదవను పడేసి నేను బయటకు వచ్చేస్తాను. నువ్వు క్షమించాను అని చెప్పేదాకా నీ కాళ్ళు వదలను. సిగ్గులేదా నీకు? వీడికి లేదు, నాకుంది. నువ్వు తప్పు క్షమిస్తావని. దిగజారడం సంస్కారం కాదు, ముందు అది తెలుసుకో. ఓ సారీ ఇందు, సారీ. ఈ రోజంతా నీకు కనిపించను, ఓకేనా? బాయ్. నువ్వు క్షమించావు నన్ను, ఓకేనా? బాయ్.